జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన భార్య సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించే కంటే కొన్ని నెలల ముందే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సాధారణంగా అయితే ఏ అభ్యర్థికైనా ఏ పార్టీకైనా ఇన్ని నెలల సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయొచ్చు, ప్రతి ఓటరును కలవచ్చు. కానీ బీఆర్ఎస్ ఆ పని చేయలేకపోయింది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఏమీ లేకపోవడం ఒక కారణమైతే బీఆర్ఎస్ వైఖరి, మాగంటి వైఖరి మరో కారణం. దీంతో పార్టీ పట్ల, మాగంటి పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక సమీకరణాలు మారాయి. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు రకాలుగా ప్రచారం చేసిన, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన అన్ని మిస్ఫైర్ అయ్యాయి. దీంతో నిస్తేజంలోకి వెళ్లిన బీఆర్ఎస్ మరో మార్గాన్ని ఎంచుకుంది. మాగంటి సునీత బరిలో ఉంటే గెలుపు అసాధ్యమని అర్థమై పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, సామాజిక వర్గాల ఓట్లు, పీజేఆర్ అభిమానుల ఓట్లు చీలతాయని భావించింది. అయితే ఈ చర్యల వల్ల బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత వచ్చింది. పార్టీకి జరుగుతున్న డ్యామేజీని గ్రహించిన బీఆర్ఎస్ మరో కొత్త పల్లవి అందుకుంది. మాగంటి సునీత నామినేషన్ ఆమోదం పొందితే విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటారని సంకేతాలు పంపింది. కానీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ఇన్ని జిమిక్కులు చేస్తోందని, ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇంత జరిగాక కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని సీనియర్ నాయకులే చెబుతున్నారు. మొత్తం మీద 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక జరుగుతున్న ఒక్క ఉప ఎన్నికల్లోనే ఇంత గందరగోళానికి గురవ్వడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది.